దయగలిగినటువంటి మా రక్షక మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా అందరి జీవితాల్లో ఈ పెంతెకోస్తు పండుగ ఆదివారపు ఆరాధనను ప్రసాదించి మేమందరం కూడా ఈ అనుభవాన్ని పొందగలిగే దివ్యమైనటువంటి అనుభవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈ సమయంలో నీ అమూల్యమైన వాక్కులు మేము వినై ఉండగా మీరే సహాయం చేయమని, మీరే మాతో మాట్లాడమని, కార్యం జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంఘమా, ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, మీ అందరికీ కూడా ఈ దినమున స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున దీవెనలను అందిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. ఈ జూన్ మాసంలో 2వ ఆదివారం, ముఖ్యంగా పెంతెకోస్తు పండుగ ఆదివారం, పునరుద్ధానం పండుగ తర్వాత 50వ రోజున మనము ఆయన సన్నిధానంలో అనుభవించడానికి ప్రభువు దయచేసినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ, ఈ పెంతెకోస్తు ఆదివారంన ఇదొక సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దివ్యమైనటువంటి భాగ్యం. ఆయన వాగ్దానాత్మను సంఘం పైకి పంపి సంఘము ఉజ్జీవింపబడడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఈ సెయింట్ పీటర్స్ సంఘము అయినటువంటి మీకును, అలాగనే మన యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తిలకిస్తున్నటువంటి ఆత్మీయులైనటువంటి బిడ్డలకును శుభములను, నేను దీవెనలను మీ అందరికి కూడా తెలియచేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యాన భాగం, పరిశుద్ధాత్మ రమ్ము మమ్ములను విమోచించుము. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మలను విమోచించుము. కమ్ హోలీ స్పిరిట్, సెట్ అస్ ఫ్రీ అనేటువంటి అంశం మనకి ఇవ్వబడింది. కనుక సంఘము పరిశుద్ధాత్మ కొరకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, త్వరగా నీ ఆత్మను పంపించాయా, పంపించి మమ్మల్ని అందరినీ ఏం చేయి, విడుదలను ప్రసాదించు, విమోచన ప్రసాదించు, మా అందరికీ ఉజ్జీవాన్ని ప్రసాదించు, మా అందరికీ ఒక ఉత్తేజకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలను ప్రసాదించు అని ప్రియులారా సంఘము చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకొరకంటే అపోస్తల కార్యములో మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం నుండి మనము చూసినట్లయితే, 3వ వచనం నుండి ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు, ఎన్ని రోజుల వరకు? 40 days. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకు ఆయన
సంఘానికి, శిష్యులకు, ఆనాటి ప్రజలకి కనబడుచు దేవుని రాజ్యములను గూర్చి వారందరికీ బోధించచ్చు. అనేక ప్రమాణములను చూపి, ప్రమాణములు అనే దగ్గర క్రింద ఫుట్ నోట్లో నెంబర్ 1 అని అంకి వేసి ఏమని రాయబడిందంటే రుజువులను కొన్ని రుజువులను చూపించి వారికి తాను ఆయన ఏం చేశాడు, సజీవునిగా కనపరుచుకున్నాడు. తర్వాత 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. యెరూషలేము అంటే దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం, ఆయన మందిరానికి సాదృశ్యం, పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. ఈర్షాలేం అంటే సమాధాన స్థలం. ఈర్షాలేం అంటే ఈ సమాధాన స్థలము నుండి, ఈ యొక్క దేవుని మందిరము ఉన్నటువంటి స్థలము నుండి, పరిశుద్ధ స్థలము నుండి మీరు ఎక్కడికి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరేం చేయండి, కనిపెట్టండి. సంఘము దేవుని మందిరములో ఏం చేయాలి అనంటే, ఏం చేయాలి? కనిపెట్టాలి. చర్చిలోకి వచ్చి ముచ్చట్లాడకూడదు, చర్చిలోకి వచ్చి ఊసులాడకూడదు, చర్చిలోకి వచ్చి వ్యర్థమైనటువంటి మాటలను మనము ఉచ్చరించకూడదు. బయట ఇంటి దగ్గర, బజారులో, వీధుల్లో అక్కడక్కడ మాట్లాడినట్లుగా దేవుని సన్నిధానంలో మాట్లాడకూడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నీ ఆవరణములు ఎంత రమ్యములు అంటాడు. నీ ఆవరణములు ఎంత రమ్యములు, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణం అంటే పరిశుద్ధ స్థలమే కాదు, అతి పరిశుద్ధమైన స్థలం అది. ఇది పరిశుద్ధ స్థలం, అదంతా ఆవరణం. ఈ 3 పార్ట్స్: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కొంతమంది ఏమనుకుంటారంటే అదే పరిశుద్ధమైన స్థలం అనుకుంటారు. ఇది ఏదైనా సరే ఈ ప్రాంగణం చాలా పవిత్రమైనటువంటిది. ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఇక్కడ మనము ఏం చేయాలంటే కనిపెట్టాలి. దేవుని సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. 40 రోజుల వరకు ఆయన కనపడుతూ వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట ఇది. ఇక పెంతెకోస్తు పండుగ 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అంటే పెంటెకోస్టోస్, గ్రీకు భాషలో పెంటెకోస్టోస్ అంటే 50వ అని అర్థం. 50వ అని అర్థం. అంటే 40 రోజుల వరకు కనపడ్డారు. వాళ్ళు ప్రార్థన చేసింది ఎన్ని రోజులు? 10 days. 40 + 10 ఎన్ని? 50 days మొత్తం. ఆయన 40 రోజుల వరకు కనబడిన తర్వాత, అబ్బాయి మీరు కనిపెట్టండి అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఈ మాటలు చెప్పి, 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి దగ్గర నిలిచి, గలిలయ మనుషులారా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో, శిష్యులతో చెప్తున్నాడు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన ఏం చేస్తాడు, తిరిగి వచ్చునని వారితో చెప్పాను. మీరెందుకు అలా? ఆయన చెప్పినటువంటి రీతిగానే తిరిగి వస్తాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానం వాస్తవం, రుజువులు అవి నిజం. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, గలిలయ మనుషులారా, లేకపోతే గుంటుపల్లి వాస్తవులారా, లేకపోతే లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి ఆత్మీయులారా, మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోమాకండి అని జ్ఞాపకం చేస్తూ ప్రభువారు తన యొక్క శిష్యులు ఆ యొక్క దూతల ద్వారా, ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి దూతల ద్వారా వాళ్ళతో సెలవిచ్చినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు 12వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొన్నబడిన కొండ నుండి యెరూషలేమునకు వాళ్ళు ఏం చేశారు? మాట చెప్పిన తర్వాత మీరు యెరూషలేము నుండి అటు ఇటు వెళ్ళొద్దని చెప్పాడు కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటేనండి, నీకు అక్కడున్న వ్యక్తులు నచ్చలేదనుకోండి, అక్కడున్న మనుషులు నచ్చలేదనుకోండి, మనం ఏం చేస్తాం? మానేస్తాం. దేవుని సన్నిధికి వచ్చేది మనుషుల కోసం కాదు, వ్యక్తుల కోసం కాదు. దేవుని సన్నిధికి వచ్చేది అక్కడ ఉన్నటువంటి లోక సంబంధుల కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 84వ కీర్తనలో ప్రభువు చెప్పాడు, కొంచెం తగ్గించినాను, యెహోవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నివసించాలట. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే మోర్ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి ఏం చేయాలి? చెవులు కొరుక్కోవాలి, దేవుని మందిరంలో ఊసులాడుకోవాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆడిపోసుకోవాలి కదా. ఏం చేయాలి? దేవుని సందులో మీరు కనిపెట్టండి. ఆ మాట చూడండి, ఇంగ్లీష్లో జస్ట్ యు వెయిట్. ఆయన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి. గ్రీకు భాషలో ప్రోసోడోకోమాయ్ అనే పదం వాడబడింది. ప్రోసోడోకోమాయ్ అంటే కనిపెట్టండి, ఎదురు చూడండి. ఎవరి కోసం? పలానోళ్ళు వచ్చారా రాలేదా, పలానోళ్ళు వచ్చారా రాలేదా, వీళ్ళ కోసం కదా చూడాల్సింది. మనం ఎవరి కోసం? ప్రభు కోసం. దానికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆత్మ నింపుదల కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం చూడండి. 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీనిని ఆయన ఏం చేశాడు? కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం అది నాకు దొరుకున్నట్లుగా, నీకు దొరుకున్నట్లుగా, మనకు దొరుకున్నట్లుగా వ్యక్తిగతమైనటువంటి అనుభవం పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుట కొరకై ఎదురు చూడాలి. ప్రోసోడోకోమాయ్ అంటే అర్థం ఏమిటంటే దేవుని ఆత్మ కొరకై కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టాలి. సంఘము చర్చ్కి వచ్చింది దేనికోసం అంటే దేవుని యొక్క ఆత్మ కొరకై ఎదురు చూడాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సమయాన్ని మీరు పాడు చేయొద్దు. సమయం చాలా విలువైనటువంటిది. అందుకనే పౌలు గారు ఆయన ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, సమయమును పోనీయక మీరు ఏం చేసుకోండి? మీరు సద్వినియోగం చేసుకోండి. సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేయండి అని ఆయన ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయములో 15వ వచనములో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలి?
నిజంగా నీ జ్ఞానం అయితే, జ్ఞానం ఉంటే దేవుని చర్చికి వచ్చి లోక సంబంధమైన విషయాలు మాట్లాడేవాడు. యెరూషలేం అంటే మన యెరూషలేం ఏది ఇప్పుడు చెప్పండి? మన యెరూషలేం ఏది? మన దేవాలయం. ఇక్కడ నేను మనం ఏం చేయాలి? ఆ ప్రభువు కోసం, ఆత్మ కోసం కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము నీ పైనికి ప్రభు కుమ్మరించినట్లుగా, ప్రభు ఆయన ప్రసాదించినట్లుగా మనము కనిపెట్టాలి. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం, వాళ్ళతో ఆది సంఘానికి శిష్యులకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానం కోసం వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము వారు 12వ వచనంలో ఆ కొండ నుండి యెరూషలేమునకు వాళ్ళు ఏం చేశారట? తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపముగా ఉన్నది. నడుచుకుంటూ ఇంటి దగ్గర నుండి వచ్చామే, నడువదగినంత సమీపంగా ఆ ఒలీవల కొండ, ఆ యెరూషలేము చాలా దగ్గరే అన్నమాట. నేను చూశాను, అది నేను పర్సనల్గా చూశాను. చాలా సమీపంగా, నడువదగినంత సమీపమే, నడవలేనంత దూరం కాదు. కనుక వాళ్ళు ఏం చేశారు? వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండినటువంటి ఆ మేడగదిలోనికి, ఆ మేడగది అంటే అక్కడే సియోను కొండ, ఆ దావీదు గారి యొక్క కోట కూడా ప్రక్కనే ఉంటుంది. ఆ మేడగది అక్కడే ఉంటుంది. ఆ మేడగదిలోనికి వాళ్ళందరూ కూడా అప్పర్ రూమ్కి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎక్కి వెళ్ళి ఎవరెవరు ఎక్కి వెళ్ళారు? వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పాలి. అందరూ మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరూ కూడా ఏక మనసుతో అక్కడ ఎడతెగక చర్చికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈనాడు సంఘంలో లోపిస్తున్నటువంటి ఆ యొక్క లోపభూయిష్టమైన చర్య ఏంటో తెలుసా? చర్చికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ కార్యాన్ని నాలో జరిగించాయా, నా బిడ్డల జీవితంలో జరిగించాయా, మా కుటుంబంలో జరిగించాయా, మా విషయంలో జరిగించాయా అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం? ఎడతెగక ఈ మాట చాలా బలమైనటువంటి మాట. అంటే కంటిన్యూస్గా, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా. గ్యాప్ ఇస్తే మధ్యలోనికి ఎవరు వచ్చేస్తారు? గ్యాప్ ఇస్తే సాతానుడు వచ్చేస్తాడు. అవకాశం ఇస్తే నీ ప్రక్కకు వచ్చి నీ హృదయంలో, నీ జీవితంలో వాడు చోటు చేసుకుని ఏ కార్యం అయితే జరగాలని నీవు ఆశిస్తున్నావో ఆ కార్యం జరగకుండా చేస్తాడు. కనుక మనము ఏక మనసుతో ఎడతెగక ఏం చేయాలి? వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది పేర్లు రాశారు, కానీ ఆ కాలమందు ఇంచుమించు 15వ వచనంలో 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఎంతమంది అట? 120, 120 మంది వాళ్ళు కూడి వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున అనగా 50వ దినమున ఇదిగో ఏమైందట? ఇప్పుడు 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, వేగముగా వీచు బలమైన గాలి, పరిశుద్ధాత్మ బలమైనటువంటి ఒక తుఫాను కానీ ఈదురు గాలి కానీ వచ్చినట్లు బలమైనటువంటి గాలి వంటి గాలి, ఆ యొక్క ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్నటువంటి ఆ మేడగది నిండా ఇల్లంతయు నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వారు ఎడతెగక, పరిశుద్ధ పేతురు సంఘమా, ఈ మార్నింగ్, ఈ జూన్ నెలలో ఈ 2వ ఆదివారంలో ఈ పెంతెకోస్తు పండుగ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియమైన వారలారా, మనము ఎడతెగక ప్రార్థన చేస్తే, ఏక మనసుతో ప్రార్థన చేస్తే, అలనాడు వాళ్ళు
ఆ 10 డేస్ ఆయన ఆరోహణుడైన తర్వాత మిగిలినటువంటి ఆ 10 రోజులు కూడా ఏమాత్రం కూడా సాతానుడికి గ్యాప్ ఇవ్వకుండా, చీకటికి తావివ్వకుండా, లోక సంబంధమైనటువంటి విషయాలకి తావివ్వకుండా దేవుని మాట మేరకు వాళ్ళందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఏం చేశాడు? ఆ పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం, తండ్రి చేసినటువంటి వాగ్దానమును దేవుడు వాళ్ళ విషయంలో ఆకాశము నుండి వేగముగా బలమైనటువంటి గాలి వంటి ఒక గాలి, గ్రీకు భాషలో న్యోమా అని రాయబడింది. న్యోమా 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 అంటే గాలి. ఆత్మకు గ్రీకు భాషలో న్యోమా అనే పదం వాడబడింది. హెబ్రూ భాషలో రుహ్ అనే పదం వాడబడింది. రుహ్ అంటే స్పిరిట్. లాటిన్ భాషలో స్పిరిటాస్ అన్నారు ఆత్మను. కొన్నిసార్లు ఈ తుఫాను కానీ గాలి దుమారం కానీ వచ్చినప్పుడు ఇలాంటి గాలి వచ్చేస్తుందని అనుకుంటాం. కానీ వీళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఈ న్యోమ, ఈ స్పిరిటస్ ఆకాశము నుండి దేవుడు వారి మీదకి పంపించాడు ఆయన. నేనేమంటానంటే, ఈ ఎక్స్పీరియన్స్ నీకు నాకు మనకుందా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవం మీకు నాకు మనకి ఉందా? అసలు అవసరమా? చెప్పండి, అవసరమా? త్వరగా మీరు ఆరాధన ముగిస్తే మేము ఇంటికి వెళ్ళి మేము ఏదో చికెనో మటనో తెచ్చుకోవాలి అయ్యగారు, అది అవసరం మాకు. తొందరగా మీరు మమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయి ఏసీ వేసుకుని హాయిగా పడుకోవాలి, త్వరగా అవసరం. తొందరగా మీరు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయి నేను టిఫిన్ చేసేసి హాయిగా ముసుకెత్తి పడుకోవాలి. లేకపోతే నా ఏవో కార్యక్రమాలు ఉన్నాయి, ఆదివారం కదా, ఇవాళ నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, పనులు చేసుకోవాలి, ఇవి అనుకుంటాం. కానీ దానికంటే శ్రేష్టమైనటువంటి ఈ యొక్క అనుభవం, ఒక విషయాన్ని ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుచున్నాను. ప్రభువు చెప్తున్నాడు, నేను వెళుతున్నాను, పంపిన వాని యొద్దకు నేను వెళుచున్నాను. వెళ్ళి ఏం చేస్తాను? 16వ వచనం, 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్యస్వరూపియగు ఆత్మను ఆయన మీ కొరకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నేను తండ్రిని వేడుకుంటున్నాను, తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీ వద్దకు ఎల్లప్పుడూ ఉండడానికి. అంటే ఒక కాసేపు చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మచేత నింపబడి ఉండడం కాదు. ఈవెన్ దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళినా, ఒకవేళ డ్యూటీకి వెళ్ళినా, లేకపోతే మనం వేరొక ప్రాంతానికి ఊరు వెళ్ళినా, లేకపోతే మన పనిపాటల్లో సాగిపోతున్నా, ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి. 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే నేను మీతో ఒక సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపిస్తాడు. ఇది ఎవరికి ప్రయోజనకరం? పరిశుద్ధాత్మ ఎవరికి ప్రయోజనకరం అంటే, ప్రియబిడ్డలారా, మీరు నేను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు. ఎవరి ప్రయోజనం కొరకు అంటే, అయ్యగారి ప్రయోజనం కోసం, అమ్మగారి ప్రయోజనం కోసమో, లేకపోతే పెద్దల ప్రయోజనం కోసమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధనవంతులు, లేకపోతే ఉన్నోళ్ళో, లేకపోతే లేనోళ్ళు, ఏదో కొద్దిమంది వాళ్ళ కోసం, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి
ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందరికి ప్రయోజనం, అందరి యొక్క ప్రయోజనం. నేను వెళ్ళడం మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే ఈ ప్రయోజనకరమైనటువంటి, గ్రీకు భాషలో ఓఫెలిమోస్ అని రాయబడింది. ఓఫెలిమోస్ అంటే అర్థం ఏమిటంటే, అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంటే ఆహారం తీసుకోవడం వలన, నీరు త్రాగడం వలన, పనిపాటలు చేసుకోవడం వలన ఈ కృత్రిమమైన ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఓఫెలిమోస్ అంటే అర్థం ఏమిటంటే, నిత్య జీవానికి కూడా నిన్ను నన్ను మనలను నడిపించగలిగినటువంటి దివ్యాత్మ. హల్లెలూయా. పవిత్రంగా మనం జీవించడానికి తోడ్పడేటువంటి పరిశుద్ధాత్మ. ఇది నిజమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి చర్య. ఇది ఓఫెలిమోస్ అంటే కనుక ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి చర్య ఆయన జరుగుట కొరకై ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మను ఆయన నీకు నాకు మనకు ఆయన ప్రసాదించినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం మనం ధ్యానం చేసుకోవాలా. ఈరోజు సువార్త పాఠ్యభాగం అంటే మనం సహజంగా ఈరోజు సామాన్య ఆరాధన క్రమం కనుక మనము సువార్త పాఠ్యభాగాన్ని మనం ధ్యానం చేయలేదు. కానీ లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఈ ఒక మాట కనిపిస్తుంది. అక్కడ లూకా సువార్తలో అక్కడ 4వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, అప్పుడు యేసు ఆత్మబలముతో, ఏ బలముతో? దీనికంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం 11వ వచనం కానీ మీరు చూసినట్లయితే, ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతునకు వచ్చి యోర్దానులో యోహాను చేత ఏం చేస్తున్నాడట? ఆయన బాప్తిస్మము పొందాను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు రాగా ఆకాశము చేల్చబడి పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత ఏం చేస్తున్నాడు? ఆయన నింపబడుతున్నాడు. ఆయన హల్లెలూయా. మరి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. తర్వాత ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఆత్మ బలముతో, ఏ బలముతో? చాలామంది ఈరోజు అండి నేను కొంచెం ట్యాబ్లెట్ వేసుకోలేదండి, నీరసంగా ఉన్నానండి అంటారు. ట్యాబ్లెట్ వేసుకునేటువంటి బలం, నువ్వు టిఫిన్ చేస్తే వచ్చే బలం, నువ్వు ఆహారం తీసుకుంటే వచ్చేటువంటి బలము అది కొద్దిసేపు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు పొందుకునేటువంటి బలము అది ఎల్లకాలము ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ బలముతో గలిలయకు ఏం చేశాడట? ఆయన యేసు ప్రభు వారు ఆత్మ బలముతో, ఆత్మచేత నింపబడిన వాడై, నిండినటువంటి వాడై గలిలయకు వచ్చి ఇక్కడ ఆయన చేసేటువంటి చర్యల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మబలముతో. దీనికంటే యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి 61వ అధ్యాయంలో ఈరోజు కొరకైనా వ్రాయబడినటువంటి మనం చదవబడినటువంటి 61వ అధ్యాయంలో ఉన్న అక్కడ లేఖనానికి మనం వెళదాం. ది మిషన్ ఆఫ్ రిడెంప్షన్, ది మినిస్ట్రీ ఆఫ్ రిడెంప్షన్, ది మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్ అక్కడ మనం చూస్తాం. 61వ అధ్యాయంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇక్కడ చూడండి కొన్ని విషయాల్ని, నేను 3 విషయాలు ఈరోజు చెప్పబోతున్నా. 3 విషయాలు, చాలా వాల్యుబుల్ థింగ్స్. ప్లీజ్ కైండ్లీ నోట్ డౌన్. చాలా ఆత్మీయమైనటువంటి 3 విషయాలు ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ రమ్ము మమ్ములను విమోచన చేయి, వినూతన పరచం. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మల్ని విమోచించం. పరిశుద్ధాత్మను సంఘం మీదకి దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? పరిశుద్ధాత్మను ఏ ఏ కార్యాలు చేయడానికి ఆయన ద్వారా ఆయన రిలీజ్ చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను ఏ ఏ కార్యాలను మనము రుచించడానికి ఆయన ఇచ్చాడో చాలా మందికి తెలుసా? ది వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్,
డిఫరెంట్ వేరియస్ వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, వాటిని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయబోతా ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడుననియు నీకు నీ విమోచకుడుననియు తెలియబడినట్లు నీవు జనముల పాలు కొడిచి రాజుల చంటి పాలు నీవు త్రాగెదవు. నేను విమోచకుడనని, నేను విడిపించేవాడినని మీరు తెలుసుకునే విధంగా ఇదిగో ఈ కార్యాలు జరగబోతున్నాయి. ఏంటి ఆ కార్యం? తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఆయన చెప్పేశాడు, ఇక ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నదని యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏమిటో ఆ 9 కార్యాలను ఈరోజు ఇక్కడ జ్ఞాపకం చేయబోతున్నాను. మొదటిది 17వ వచనం చూడండి, 60వ అధ్యాయము 17వ వచనం. ఇత్తడికి ప్రతిగా బంగారమును, ఇత్తడికి ప్రతిగా ఏమిటట? ఫస్ట్ వన్ ఇత్తడికి ప్రతిగా, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇన్స్టెడ్ ఆఫ్ అని రాయబడింది. ఇత్తడికి ప్రతిగా బంగారమును ఇవ్వడానికి. రెండవది, ఇనుమునకు ప్రతిగా వెండిని ఇవ్వడానికి. ఇనుమునకు ప్రతిగా, రెండవది ఇనుమునకు ప్రతిగా ఏమివ్వడానికి? వెండినివ్వడానికి. మూడవది, కర్రకు ప్రతిగా ఇత్తడిని ఇవ్వడానికి. మూడవది. నాలుగవది, రాళ్లకు ప్రతిగా ఇనుమును ఇవ్వడానికి. నీ దగ్గర రాళ్లే ఉన్నాయా? రాళ్ల కంటే దేవుడు ఇనుమును దేవుడు ఇవ్వడానికి. ఎన్నైనా 4 వర్క్స్. తర్వాత చూడండి, ఇప్పుడు 61వ అధ్యాయం 3వ వచనంలో బూడిదకు ప్రతిగా ఏమిటట? పూదండ. బూడిదకు ప్రతిగా. మన దగ్గర ఒకవేళ పనికిరానటువంటి బూడిదే ఉంది, కానీ బూడిదకు ప్రతిగా ఆయన ఏమివ్వడానికి? పూదండనివ్వడానికి. దుఃఖమునకు ప్రతిగా 6వది ఆయన ఆనంద తైలాన్ని ఇవ్వడానికి. 7వది, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని. మీ దగ్గర ఉన్నాయా ఈ వస్త్రాలు? ఏ వస్త్రం చెప్పండి? ఏ వస్త్రం? మా దగ్గర పట్టు చీరలు చాలా ఉండి అయ్యారండి, చిలుకు చీరలు చాలా ఉండి అయ్యారండి, కాటన్ చీరలు చాలా ఉండి అయ్యారండి, లేకపోతే లెనిన్ బట్టలు మా దగ్గర చాలా ఉన్నాయి అయ్యారండి. ఈ మధ్య నలుగేయడానికి వెళ్ళామండి మేము. అక్కడికి వెళ్తే నలుగులో వేసుకునే సపరేట్ వస్త్రాలు కూడా సపరేట్గా ఉన్నాయి అయ్యారండి. ఈ స్తుతి వస్త్రాలు ఇవ్వడానికి. స్తుతి వస్త్రాలు చూడండి, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఏ వస్త్రాలు? దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు ఏమిస్తాడట? భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను ఇవ్వడానికి ఆయన వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు చూడండి, 8వది 7వ వచనంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపును ఘనతను పొందడానికి. 9వది నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును. ఎవరైతే నాకు రావలసిన వేతనాలు డిపార్ట్మెంట్ రాలేదండి, వాళ్ళు ఇవ్వలేదండి, వీళ్ళు ఇవ్వలేదండి, నాకు వాళ్ళు చేయలేదండి, వీళ్ళు చేయలేదు అనుకుంటున్నామే, నువ్వు కోర్టు చుట్టూ తిరగమాక. వేల రూపాయలు అక్కడ తగలేస్తున్నావు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, కనిపెట్టండి. పిల్లలకి కార్యాలు జరగలేదండి, మా బిడ్డలకి వివాహాలు అవ్వలేదండి, లేకపోతే నాకు క్యాన్సర్ వచ్చిందండి, అనారోగ్యాలు వచ్చినాయండి, లేకపోతే సమస్యలండి, శోధకులండి. నా వలన వినిన వాగ్దానము కొరకు మీరేం చేయాలి? కనిపెట్టాలి. ఈ వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ 9 వర్క్స్ జ్ఞాపకం చేశాను. ఈ 9 వర్క్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 9 వర్క్స్. దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చుట ద్వారా సంఘములో జరిగించబడేటువంటి విమోచన కార్యాలు, ఈ 9 కార్యాల గురించి ముందుగానే యెషయా ద్వారా దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు.
ఆయన నన్ను పంపి ఉన్నాడని 3వ వచనంలో చివరి భాగంలో రాశాడు. ఇక్కడ లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మపూర్ణుడై ఆయన ఆత్మబలముతో నిండినటువంటి వాడై ప్రియబిడ్డలారా ఆ దేవాలయంలోనికి వచ్చి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 21వ వచనంలో ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తట్టు తేరు చూడగా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడు అంటే ఏంటి? ఇదిగో ఏ దేని గురించి అయితే మనం కనిపెట్టామో, దేని గురించి అయితే మనము మీరు ఎదురు చూచారో, ఆ కార్యాలు జరగడానికి దేవుడు తన ఆత్మచేత నింపి నన్ను ఇక్కడికి ఏం చేశాడు? పంపించాడు. కనుక మీరు మనము ఆయన యొక్క వాగ్దానములను ఆయన ద్వారా పొందడానికి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాడు. కనుక పరిశుద్ధాత్మ అనేటువంటిది ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు ఎలాగుంటాయో అక్కడ మనం చూసాం. ది వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అక్కడ మనం చూసాం. మరికొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, కృపావరములు. ఎన్ని? కృపావరములు ఎన్ని? కృపావరం అనగానే కృపావరం గారు ఇట్లా చూస్తున్నాడు ఆయన. కృపావరములు ఎన్ని? బైబిల్ తెరవండి, బైబిల్ తెరవండి అందరూ. 1 కొరింథియన్స్ 12th chapter 4th verse. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఆ పరిశుద్ధాత్మ అంటే ప్రయోజనం అని ఇందాక చెప్పాడు కదా, అందరికీ ప్రయోజనం అని చెప్పాడు కదా, మనుషులందరికీ ప్రయోజనం అని చెప్పాడు కదా. ఎక్కడ? ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలోనే అందరి ప్రయోజన నిమిత్తము ఆత్మ ఆయనకి ప్రత్యక్షతను అది ప్రసాదిస్తుందని చెప్పేసి అందరికీ ఆత్మ ద్వారా ఆ యొక్క ఇప్పుడు చూడండి మొట్టమొదటిది ఆ 8వ వచనం చూడండి. 8 మొట్టమొదటిది ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం. ఫస్ట్ వన్ ఆత్మ మూలముగా బుద్ధి. కొన్నిసార్లు వీడికి బుద్ధి లేదండి, ఈ అమ్మాయికి బుద్ధి లేదండి అంటారు. ఆత్మ బుద్ధి లేని వారికి ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? బుద్ధి ఇస్తుంది. బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ బుద్ధి కలుగు చేస్తుంది. రెండవది ఆత్మ ఏం చేస్తుందట? మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది. రెండవది జ్ఞానం. మూడవది చూడండి, మరి ఒకరికి ఆత్మ వలననే ఏమిస్తుంది? విశ్వాసం. మూడవది విశ్వాసం. ఈనాడు విశ్వాసం, మూడవది విశ్వాసం. నాలుగవది స్వస్థపరతం వరం. ఈనాడు సంవత్సరాల తరబడి ఉంటున్నారు కానీ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉంటున్నాయి. కారణం ఏంటి? కృపావరాలు. అంటే కారణం ఏంటి? చర్చికి వస్తున్నారు మామూలే, ఆరాధన మామూలే, గుడి మామూలే, ప్రార్థన మామూలే, గోలే, ప్రార్థనే, పాపం పాపమే, మోసమే, చెడే, ఇదే. అటు అది మానరు, ఇటు ఇది మానరు. అందుకనే స్వస్థత అనే కార్యాలు మనలో జరగట్లేదు. నాలుగవది స్వస్థపరచు కృపావరం. ఐదవది అద్భుత కార్యాలు. ఐదవది ఏంటి? అద్భుత కార్యములు. 10వ వచనంలో. తర్వాత చూడండి, మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే తర్వాత ఐదవది మరి ఒకరికి ప్రవచన వరం. ఆరవది ఏంటి? 10వ వచనంలో ప్రవచన వరం. మరి ఒకరికి ఆత్మ వివేచన. మరి ఒకరికి 7వది అనమాట ఆత్మ వివేచన. అంటే ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు తెలిసినట్టే మనం మాట్లాడతాం. ఆయన ఏమనుకుంటున్నాడో నాకు తెలుసండి. గేహాజీ గారు ఏం చేశాడు? ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సామాగ్రిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎలీషా ఏమన్నాడు? నీవు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సామాగ్రిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఆత్మ వివేచన అంటే అదే. ఎవరో చెప్తే తెలిసేది కాదు. ఆత్మ వివేచన వరం. తర్వాత 8వ చూడండి, నానా విధమైనటువంటి
భాషలు, నానా విధములైనటువంటి భాషలు. ఒకసారి నాతో దైవజనుడైనటువంటి యేసన్న గారు, నేను సేవలోకి వచ్చిన కొత్తలో దైవజనుడు యేసన్న గారు, ఆయన ఎన్నో తరగతి చదివే తెలుసా యేసన్న గారు? ఆయన PhD చదవాల, 10th క్లాస్ కూడా పాస్ అవ్వాలా, మీకు తెలుసో లేదు. 10th క్లాస్ కూడా పాస్ అవ్వాల. ఆయనకి సడన్గా ఫారిన్ వెళ్ళడానికి, అక్కడ ప్రసంగం చేయడానికి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి అమెరికాలో ఏం చేయాలి? ప్రసంగం దేనిలో, ఏ భాషలో చేయాలి? ఇంగ్లీష్లో చేయాలి. ప్రక్కన ట్రాన్స్లేటర్ ఉన్నాడు. ఆ రోజు ట్రాన్స్లేటర్ని తీసుకుని వెళ్ళాడు. ఒకరోజు చెప్పాడు, ఆయన ఏమని చెప్పాడంటే, దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ప్రక్కన ట్రాన్స్లేటర్ ఉన్నాడు, ఆయనకి తెలియకుండానే ఆయన ఇంగ్లీష్లో డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనకు సరిగ్గా ఒక మాట పలకడం రాదు ఇంగ్లీష్లో. అంటే దీని అర్థం ఏమిటి? దేవుడు ప్రియబిడ్డలారా, అలాంటి జ్ఞానాన్ని దేవుడు నీ బిడ్డలకి ఇస్తాడు, నీకు ఇస్తాడు, మనకిస్తాడు. తర్వాత చూడండి 9వది, భాషల యొక్క అర్థము చెప్పు శక్తి, గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ 9 కృపావరాలు, 9 కృపావరాలు గుర్తుపెట్టుకోండి. ఇందాక వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేశాను. ఇక్కడ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మరొకటి జ్ఞాపకం చేస్తాను, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఎలాంటి ఫలాలను కలిగి ఉంటారు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా, ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో ఆత్మఫలం రాయబడింది, కానీ ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏంటి? మొట్టమొదటిది ప్రేమ. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఎలాగుంటారు? మొట్టమొదటిది ఏంటి? వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళ కాదా అనే దానికి రుజువు ఫస్ట్ ఫ్రూట్ ఏంటి? ప్రేమ. 2వది సంతోషం. 3వది సమాధానం. 4వది దీర్ఘశాంతం. 5వది దయాళుత్వం. 6వది మంచితనం. 7వది విశ్వాసం. 8వది సాత్వికం. 9వది ఆశా నిగ్రహం. ఈ ఆత్మఫలాలు ఎన్ని? ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాను ఇప్పుడు నేను? వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుడు ప్రియబిడ్డలారా, ఆయన తన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం అవి పొందుకోవడం కొరకు ఏం చేశారు? యెరూషలేము నుండి వెళ్ళక ఆ యెరూషలేములో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? నేను చాలాసార్లు, నేను అమ్మగారు అదే చెప్తూ ఉంటాం, ఫ్రైడే రండి తల్లులారా రండి, ఆదివారం ఆరాధన మిస్ అవ్వమాకండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కమింగ్ సండే నేనేమనుకుంటున్నానంటే, ఆరాధన ప్రారంభించి మీరు కొన్ని పాటలు పాడుతూ ఉండండి. ఎవరైతే టైంకి 8:30కి రాలేదో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి నేను రేపు ఆదివారం నుండి స్టార్ట్ చేయబోతున్నాను. నేను వెరీ నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు అబాలిష్ దేర్ మెంబర్షిప్స్. ఎన్ని రోజులు ఫోన్ చేసి పిలవాలి? ఎన్నిసార్లు పిలవాలి? ఎవరింట్లో పెళ్ళి, ఎవరింట్లో కార్యం? అయ్యగారి కోసం వస్తున్నామా? దేవుని యొక్క ఆత్మ నింపబడట ద్వారా ఇంటికి వెళితే ఏం చేస్తారో తెలుసా? కొంచెం కొనుక్కు, కొంచెం నిద్ర, మంచం మీద లేవరు, పెంజర్లేగా సోమరిపోతుల్లాగా ఎంతమంది ప్రియబిడ్డలారా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. కనుక ఈరోజు మనం ఈ 9 విషయాలు, 3 9లు జ్ఞాపకం చేశాం. పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి చర్యలు,
పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి బహుమానాలు, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి ఫలాలు, ఈ మూడింటిని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేశాను. కనుక ప్రియబిడ్డలారా, మీరు నేను మనము ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాండరముగా మీరు నేను మనం ఉన్నామా? లేకపోతే మీరు నేను మనం అందుకనే ఆయన ఏమన్నాడో తెలుసా? దావీదు గారు ఒక ప్రార్థన చేశాడు. 86వ కీర్తన చూడండి. కీర్తనకారుడు ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చూడండి? 86వ కీర్తన 16వ వచనం అనుకుంటూ చూడండి. 86వ కీర్తన 16వ వచనం అనుకుంటూ చూడండి. 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము. అది స్తుతిరా. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు అన్నాడు. అంటే ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 9 కార్యాలు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆ యొక్క 9 బహుమానములు, కృపావరాలు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో చెప్పబడినటువంటి ఆ యొక్క ఆత్మ ఫలములు, ఇవన్నీ పొందుకున్నప్పుడు మనలో బలహీనతలు, మనలో అనారోగ్యాలు ఏముండవు. మనం అందరం కూడా ఏం పొందుకుంటాం? బలము. ఎకూసియా అన్నారు గ్రీక్ భాషలో. ఎకూసియా అంటే ఆ బలమును దావీదు గారు అంటున్నాడు, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ బలమును నాకు దయచేయి. అందుకనే 84వ కీర్తనలో 5వ వచనం చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏ బలము? నీ బలము. ఎవరి బలము? మందుల ద్వారా వచ్చే బలము కాదు, లేకపోతే ఫీడింగ్ ద్వారా వచ్చేటువంటి బలము కాదు. ఆత్మబలము. ప్రియులారా, ఈ రోజుకి నేను ఇక్కడ నిలబడ్డానంటే ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని. ఎంతోమంది నాకంటే గొప్పవాళ్ళు, ఖ్యాతి నొందిన వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోతుండగా కేవలం ప్రభు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడంటే అది నా బలము కాదు ప్రియులారా. అది ఏ బలం అంటే ఆత్మబలము. ప్రియబిడ్డారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మబలము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి అందరూ. పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి ఈ మాటను దయతో ప్లీజ్. నోట్ డౌన్ దిస్ వర్డ్స్. 32వ వచనం చివరి భాగం. అయితే తమ దేవుని నెరుగువారు. ఎవరు నెరుగువారు అంటే ఏ వాక్యమైతే ఆయన ద్వారా వాగ్దానములు మనకు చెప్పాడో, అబ్బాయ్ మీరు ఈ వాగ్దానం గురించి కనిపెట్టండి, నా మాట వినండి అని ప్రభు చెప్పాడో, ఆయన ఎరిగి ఎవరైతే కనిపెడతారో, అయితే ఆయన తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలని ఆశిస్తున్నావా? నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అన్నట్ట ఏముంది? శని ఉంది. అన్నీ ఉన్నాయి, మా ఇంటి నిండా అన్నీ ఉన్నాయి, కానీ నోటి నిండా ఏముంది? అరే శుభం పలకరా బాబు అంటే అన్నాడంట. ఆయన ఏమన్నాడంట? ఇది చెప్పండి, ఏమన్నాడు? శుభం పలకరా బాబు అని అంటే ఏదో మొయ్య అన్నాడట. కొంతమందికి శుభం పలకడం రాదు. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారు దేవుని కార్యాలు. నా ప్రియులరా, అందరూ మీ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. అందరూ మీ చేతులు పైకెత్తండి. మన సంఘంలో మనందరం ఆత్మ బలాన్ని పొందుకున్న వాళ్ళమా? ఇప్పుడు వరకు లోక సంబంధమైన బలమొద్దు, ఆత్మ బలాన్ని మీరు పొందుకున్న వారై, ఆత్మ బలమును కలిగినటువంటి వారై దేవుని యొక్క గొప్ప కార్యాలు
మనిషి వల్ల ఆ కార్యాలు జరగవయ్యి. దేవుని కార్యాలు, దేవుని కార్యాలు దేవుని మీద డిపెండ్ అవ్వండి. డబ్బు చేత జరగవయ్యి, మంది మార్బలం చేత జరగవయ్యి. మేము మా కుటుంబం అండి, చాలామంది మా అన్నదమ్ములు, మా తోడబుట్టినోళ్ళు చాలామంది ఉన్నారండి, మేము చాలామంది ఉన్నామండి. ఒట్టిదే అవన్నీ, అవన్నీ వేస్ట్. ఆత్మకార్యం, ఆత్మకార్యం, ఆత్మకార్యం అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు బలము కలిగి గొప్ప కార్యాలు మీరు చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి బిడ్డలారా, మీ అందరి జీవితాల్లో అలాంటి కార్యాలు దైవజనుడైనటువంటి మూడి అనేటువంటి ఆయన ఎప్పుడూ ఒక ప్రసంగం చేసేవాడు. ఎప్పుడూ ఒక ప్రసంగాలు ఏమిటి అనంటే, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా దైవజనుడైనటువంటి డిఎల్ మూడి ఒక ఊరిలో పనివాళ్ళు పొరుగు ఊరు వెళ్ళి పని చేసుకోవడానికి వెళతారు. మార్నింగే వినండి, పొరుగురు పని చేసుకోవడానికి వెళతారు. వెళ్ళేటప్పుడు ఆ నది దాటి వాడు వెళ్ళాలి. నది దాటి వెళ్ళాలి ఎవ్రీడే, పొరుగురికి అవతల ఊరికి వెళ్ళాలంటే. అందుకని యేసు ప్రభు వారు నది అద్దరికి వెళ్ళుదామని వాళ్ళతో అన్నప్పుడు కదా, వాళ్ళు దోని దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అని నది దాటి అవతలకి వెళ్ళి వాళ్ళు తమ పనిని చేసుకునేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత పొద్దుకురుకు వేళ తన పనులు ముగించుకొని మళ్ళా ఆ దగ్గరికి వచ్చి ఆ యొక్క దోణినెక్కి ఆ పడవనెక్కి మళ్ళా వాళ్ళ గృహానికి వచ్చేస్తారు. సరే, ఒకరోజు ఇట్లాగే తమ పని నిమిత్తం పొరుగు ప్రాంతానికి వెళ్ళారు. పొరుగురు వెళ్ళారు, తమ పనికి వెళ్ళారు, అక్కడ పని చేసుకున్నారు. పని అయిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో మధ్యలో మనకు వచ్చే దారిలో దుకాణం కనపడితే ఆ దుకాణం కనపడింది వాళ్ళకి. ప్రభుత్వ లైసెన్స్డ్ దుకాణం. మనోళ్ళు కూడా అక్కడ కనపడతారు. సీసీ క్యామ్ అక్కడ పెట్టాలి. భయం లేనటువంటి జనాంగం. అక్కడికి వెళ్ళారు. సరే, ఫుల్గా జీతం ఆ కూలి వచ్చింది కదా, దాన్ని తీసుకున్నారు. గబ ఆ చేదు చెరకను పుచ్చుకొని వచ్చేసారు. దోనెక్కారు. ఆ పడవను ఏం చేస్తున్నారు, ఇక వేస్తున్నారు. తెల్లవారులు వేశారు. తెల్లారిపోయిన తర్వాత తీరా చూస్తే వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ దోనిలోనే ఉన్నారు. వాళ్ళు తెల్లవారులు ఆ తెడ్డేశారు వాళ్ళు ఆ నది అవతలకి వెళ్ళడానికి. కానీ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు దానిలోనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ దోనె కట్టివేసినటువంటి ఆ తాడు ఉందే, దాన్ని మాత్రం ఎప్పకుండా వెళ్ళి ఆ దోనిలో కూర్చొని ఏం చేస్తున్నారు. మనోళ్ళు సంవత్సరాల తరబడి ఏం చేస్తున్నారు తెలుసా, లోక సంబంధమైన వాటి చేత నింపబడి ఆ కట్లను విప్పబడకుండా ఆ దోన్లు ఇట్లాగే తెడ్డేస్తున్నారు. జీవితాలు అయిపోతున్నాయి. ఇక ఇవాళ రేపు అయిపోతాయి. బ్రతుకులు మారవిక. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథం ఈ యొక్క 11వ అధ్యాయం 32వ వచనంలో ఆత్మకార్యాలు, ఇందాక చెప్పానే ఆత్మకార్యాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 61వ అధ్యాయంలో అక్కడ వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి ఆ యొక్క బహుమానములు, గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గలేషియన్స్ 5th చాప్టర్ verse 22 అక్కడ జ్ఞాపకం చేశాను. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి అని అంటే ప్రియబిడ్డలారా, కంప్లీట్గా మీరు నేను మనము ఎవరిని ఎరిగిన వాళ్ళై ఉండాలి?
నేను మనము యేసయ్యను కంప్లీట్గా ఎరిగినటువంటి వాండ్రముగా అంటే ఆయన మనల్ని ఎరగడం కాదు, కానీ నేను మనము యేసయ్యను ఎరిగిన వాళ్ళముగా. ఈనాడు చాలామంది యేసయ్యను ఎరిగినటువంటి అనుభవం లేదు ప్రియమిట్లారా. ఆత్మచేత నింపబడినటువంటి అనుభవాలు లేవు 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 ఒకసారి ప్రియమిట్లారా, నా దగ్గర లెమ్మో తేజరిల్లుము అనే పుస్తకం రాయబడింది. వినండి ఈ పుస్తకం, లెమ్మో తేజరిల్లుము. దీనిలో ఒక దైవజనుడైనటువంటి రాక్లైండ్ అనేటువంటి దొరగారిని గురించి రాయబడి. రాక్లైండ్ అనేటువంటి ఆయన 1845లో ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని నుండి చెన్నైకి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశాన్ని ముగించేస్తాను, అయిపోయింది వినండి. ఇంగ్లాండ్ నుండి చెన్నైకి వచ్చాడు. తిరునెల్వేలి ప్రాంతంలో ఆయన ఆ పరిచర్య చేశాడు. ఆయన రాక్లైండ్ అనేటువంటి దొరగారు. ఆ రోజుల్లో దేవుని ప్రజల్ని, క్రైస్తవుల్ని కనీసం దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. మంచినీళ్ళు త్రాగడానికి ఏం చేయాలి? దోశలు పట్టాలి. కనీసం భిక్షం అడిగితే భిక్షం వేయడానికి కూడా ప్రియబిడ్డలారా వాళ్ళ పాత్రలు కానీ ఏదైనా పేపర్లు కానీ వాళ్ళు ఇవ్వడానికి లేదు. మన యొక్క చెంగో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కచ్చీఫో ఏదో ఒకటి పట్టుకోవాలి, వస్త్రం ఏదో ఒకటి పట్టుకోవాలి, దానిలోనే వేసుకోవాలి. కాని ప్రాంతానికి వచ్చి ఆయన బ్యాగ్ తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన దగ్గర ఉన్న బ్యాగ్ని దొంగిలించారు. దానిలో ఆయనకు వస్త్రాలు, పరిశుద్ధ గ్రంథమే ఉంది. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నా వస్త్రాలు పోతే పోయినాయి, నీ గ్రంథం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు నిన్ను ఎరిగితే చాలయ్యా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ గ్రంథం, ఆ బ్యాగ్ తీసుకెళ్ళిన తర్వాత, దొంగలు కొట్టేసిన తర్వాత ఊరు చివరికి వెళ్ళి తీరా చూస్తే అన్ని దానిలో ఏమున్నాయి? డబ్బులు లేవు, బట్టలే ఉన్నాయి, ఒక గ్రంథం ఉంది. దానిలో ఆయన పేరు రాక్లైండ్ అనేటువంటి పేరు రాసి ఉంది. మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? ఆయనకి ఇచ్చేస్తే అతని మీద చెయ్యి ఉంచి రాక్లైండ్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ దొంగిలించినటువంటి వ్యక్తి, దొంగిలించాడో ఆ బ్యాగ్ను దొంగిలించాడో ఆ వ్యక్తి మార్చబడ్డాడు. దొంగ మారు మనసు పొందాడు. ఏది? యేసు ప్రభువారు సిలువలో ఎలాగైతే దొంగ మారు మనసు పొందాడో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అలాగే ఆ దొంగ మారు మనసు పొంది బ్రతికినంత కాలము ఏ బ్యాగ్నైతే కాజేశాడో ఆ బ్యాగ్ను మోసుకుంటూ ఈయన వెనకాల, అసలు ఈయనకే తిండిలేదు, తెచ్చినేనా అయిపోయాయి, ఏమీ లేదు. సరే, ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు, సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ప్రియబిడ్డలారా, ఆ తిరునెల్వేలి ఆ ప్రాంతంలో ఆయనకి బోల్డ్ హెడ్ అయింది. ఆయన క్యాప్ పెట్టేవాడంట ఎండ దెబ్బ తగలకుండా. ఆకలి వేసి, ఏదైనా కొంచెం ఆకలి వేస్తుందమ్మా సహాయం చేయండి అని అంటే చేదరించుకునేవాళ్ళంట ఆయన్ని తెల్ల పంది వచ్చిందని తిట్టేవాళ్ళంట. ఏ పంది చెప్పండి? ఏ పంది? తెల్ల పంది. నువ్వు ఊరుకుంటావా? ఇంటికెళ్ళి మీ ఆయన గారికి చెప్పి, మీ మరిది గారికి చెప్పి, మీ కొడుకులకు చెప్పి, మీ కూతుళ్ళకి చెప్పి, అందరికి చెప్పి ఆ అన్నవాడు సంగతి ఏంటో తేలుద్దామని మనం ఏం చేస్తాం? తెల్ల పంది వచ్చిందని ఆయన తిట్టారట. ఏ పంది? తెల్ల పంది. ఒక చిన్న పిల్ల పొయ్యి దగ్గరికి వెళ్ళి బూడిద తీసుకుని వచ్చి ఆయన మీద ఎట్టి చల్లిందట. బూడిద చల్లిందట. అంటే ఏంటిది? బూడిద తినరా బాయ్, ఈ మన్ను తిను. రాక్లైండ్ దొరగారి మీద పంచాలింది. ప్రభువా, అన్యం పుణ్యం ఎరగినటువంటి చిన్నపిల్ల ప్రభువా బూడిద విసిరేసిందయ్యా. ఆ చిన్న బిడ్డలు నా దగ్గరికి రానియడి, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం
ఆ బిడ్డను పట్టుకోయా అని ప్రార్థన చేశాడట. ఆ రోజు ఆ చిన్న బిడ్డ ఇంట్లో జ్వరం వచ్చిందట ఆ బిడ్డకి. ఈయన ఆ ఊరు దాటి వెళ్ళిపోతుంటే ఆ ఊరి చివరి చెట్టు దగ్గర పడుకున్నాడు. మిక్కిలి జ్వరం వచ్చేసింది, విపరీతమైన సడన్గా జ్వరం వచ్చేసింది. వెతుకుంటా పేరెంట్స్ ఎక్కడికి తీసుకొచ్చారు? ఆయన దగ్గర తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తే ఆ బూడిద విసిరేసిన చిన్న బిడ్డ ఏం చేయబడింది? స్వస్థ పొందింది. హల్లెలూయా. సరే, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తుంది. ఆ చివరికి వచ్చేటప్పటికి ఒక ఎర్రగా కనపడుతుంది ఒక ఆవిడ, ఈయనకి లాగానే. అమ్మ, ఆకలి వేస్తుంది, కొంచెం ఆహారం పెట్టండి. రాక్లెండ్ గారు అడుగుతున్నాడు. పెట్టడానికి వస్త్రంలో వేయకూడదు, పేపర్ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. మన చెంగే ఏదన్నా పెట్టాలి. తన క్యాప్ తీసి క్యాప్ నెట్ పడితే ఆ క్యాప్లో ఆ ఎర్రటి ఆవిడ, ఆ తిరునల్వేరి ఆవిడ, దానిలో రాగిజావు పోసిందట. ఏం పోసింది? ఆ రాగిజావు పోస్తే క్యాప్లో పోసినటువంటి రాగిజావని దాన్నే త్రాగి సగం ఈ వెనకాల ఉన్నాడు కదా, ఎవరో ఆ దొంగ, రక్షించబడినటువంటి దొంగ, అతనికి ఇచ్చి అతను కూడా మారు మనసు పొందడానికి, అతను కూడా దీవించబడడానికి అతడు సగం ఈయన సగం త్రాగి ప్రతిరోజు ఆ క్యాప్ను తీసుకుని వెళ్ళి ఇంటి ముందట నిలబడేవాడట. ఆ క్యాప్లో ఏం పోసేవాళ్ళంట? ఏం పోసేవాళ్ళు? రాగి సాగు పోసేవాళ్ళు. ఆయన తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్లకుండా టెన్కాశీలో చనిపోయాడు. ఇప్పటికీ సమాధి అక్కడే ఉంది, తిరునల్వేలి డయాసిస్లో అక్కడే ఉంది. క్యాప్లో పోసుకున్నటువంటి రాగి సాగు తాగి ఒక డయాసిస్లో ఉన్నటువంటి ప్రజా వాళ్ళందరినీ దేవుని కొరకు సంపాదించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పాడు. హల్లెలూయా. మరి మనం ఎంతమందిని మనం త్రిప్పా? రాగి జావ క్యాప్లో పోసు, తెల్ల పంది వచ్చిందని బూడిద చల్లి, మట్టి చల్లి. ఇంకో మాట చెప్పనా? ఒకరోజు అలసిపోయి ప్రక్కన పడుకుంటే ఆ క్యాప్లో మూత్రం పోసారట. ప్రిపిడ్లారా, క్యాప్లో మూత్రం పోసారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, కడుక్కోవడానికి ప్రిపిడ్లారా ట్యాప్స్ లేవు. వాటి దగ్గరికి వెళ్ళనివ్వరు, చెరువు దగ్గరికి వెళ్ళనివ్వరు, ట్యాప్స్ దగ్గరికి వెళ్ళనివ్వరు. దాన్ని వంచి వేసి మళ్ళీ అదే దానిలో ప్రిబిడల రాగి సాగు త్రాగి రాక్లెండ్ త్వరగారు ఎంత పరిచర్య, ఎంత ఆత్మల భారం, ఆత్మచేత నింపబడ్డం అంటే ఇది కదా. ఎక్కడో పొరుగు దేశం, కాని ప్రాంతం, కాని ప్రజలు బంధుత్వం ఉందా? చుట్టరికమా? మన కులమా? మన జాత? మన వర్గానికి చెందిన వాళ్ళ కాదే. ప్రియులరా, తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి కూడా వెళ్లకుండా ఇక్కడే చనిపోయి, ఇక్కడే సమాధి ఉంది, భారతదేశంలోనే చనిపోయి రాక్లెండ్ దొరగారు ప్రియులరు ఎంత సాక్ష్యార్థమైనటువంటి సేవ చేశాడో. కారణం ఏమిటంటే ప్రభు ఆత్మ ఆయన మీదకి రాగా ఇండియా దేశానికి వెళ్ళమని చెప్తే ఇక్కడికి వచ్చి మన కోసం అంత దయనీయమైనటువంటి దుర్భరమైనటువంటి పరిచర్య చేసినటువంటి అలాంటి వాండ్రు ఎంతమంది ఉన్నారో. మనం ఎలాగున్నామంటే ప్రియబిడ్డలారా, భారతదేశంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా రక్షణ పొందవలసినటువంటి పొందవలసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని రక్షించవలసిన బాధ్యత ఎవరిదంటే ఎవరిది? పొరుగు దేశం నుండి వాళ్ళు వచ్చి మన దేశస్తుని రక్షిస్తే నీ దేశంలో ఉన్నటువంటి నీ పొరుగు వారిని, మన పొరుగు వారిని మనం రక్షించగలుగుతున్నామా? దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసే వాండ్రంగా ఉన్నామా? అయ్యా, ఈ రోజు నుండి నేను దేవుని సేవలో సహకరిస్తానయ్య గారు. ఈ రోజు నుండి ఆయన ఆత్మకార్యాలు జరగడానికి సహకరిస్తానయ్య గారు. సంఘ పురోభివృద్ధి కొరకు ప్రయాసపడతానయ్య గారు. ఆయన పరిచర్య చేయడానికి నేను సహాయపడతానయ్య గారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఫస్ట్ మిషనరీ. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్తామంటే రాలేదా ఆయన? వచ్చి ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు ఆయన.
దిగంబరిగా, ఆయన సురూపిగా కాదు కురూపిగా ఆయన ఆ యెరూషలేములో ఆ కల్వరి కొండ మీద ఆకాశమునకు భూమికి మధ్యలో ఏం చేశాడు? ఆయన వేలాడి అందరి కొరకే రక్షణ కార్యాన్ని చేశాడు ఆయన. ఇది ఆత్మకార్యం కాదా? విమోచన కార్యం కాదా? విమోచన కార్యం కాదా? దేవుని ఎరిగిన వారు ఇదిగో బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఆత్మ మేరకు లోబడి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా క్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఆత్మకార్యం నిజంగా చేసి ఇదిగో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడినట్టు గొప్ప కార్యం చేసినటువంటి ఆయన ఎంతమందిని రక్షించబడ్డానికి ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా ఆ యొక్క కార్యం విమోచనమైందో కనుక మనము ప్రియులారా, పరిశుద్ధాత్మ రమ్ము, వాళ్ళ మీదకి ఏ ఆత్మ అయితే వచ్చిందో ఆ ఆత్మ నా మీదకి రప్పించువా, నా భర్త మీదకి రప్పించువా, నా కొడుకు మీదకి రప్పించువా, నా కూతురు మీదకి రప్పించువా, మా మీదకి రప్పించువా, నన్ను కూడా అలాంటి ఆత్మకార్యాలు చేయడానికి నన్ను వాడుకోవా. నేను అనేక మందిని ఇంకా మా గుంటుపల్లిలోనే ఈ యొక్క విజయవాడలోనే పరిసర ప్రాంతంలోనే నేను ఎరుగున వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని రక్షించడానికి నన్ను వాడుకోవా. ఆత్మనొసగుమయా, పావనాత్మనొసగుమయా, శుద్ధాత్మదేవా, శుభములు దాత ఉజ్జీవమేయుమయా. అందరూ పడదామా? శుద్ధాత్మదేవా, శుభముల దాత ఉజ్జీవమేయుమయా. ఆత్మ సగుమయా, పవనాత్మ నొసగుమయా, శుద్ధాత్మ దేవా, శుభముల ఆలోచన. ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి, అందరూ పాడాలా? ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా. ఆత్మ నొసగుమయా, పావనాత్మ నొసగుమయా, శుద్ధాత్మ దేవా, శుభముల దాత ఉజ్జీవమేయుమయా. శుద్ధాత్మ దేవా, శుభముల దాత ఉజ్జీవ. మన సంఘంలో చాలా చరిత్ర ఉంది, కానీ ఏం లేదంటే ఐక్యత లేదు, ఏం లేదంటే ఆత్మకార్యాలు లేవు, ఏం లేవంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మచేత నింపబడినటువంటి అనుభవాలు కలిగిన బిడ్డలు లేరు. అది వాస్తవం. ప్రియబిడ్డలారా, ఫుల్ఫిట్లో నిలబడి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి నడిపించాడంటే మనం అందరం కూడా ఆత్మచేత నింపబడితే మేలని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడదామా? ఆయన నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక గొప్ప కార్యాలు చేయబడ్డానికి దేవుడు ఎంచుకుంటున్నాడు. కనుక దేవుడు తన ఆత్మచేత ఇప్పుడే నింపబడ్డానికి దేవుడు నీకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి దేవుడు తన ఆత్మను రిలీజ్ చేస్తుండగా ఇప్పుడే ప్రభువా ఆత్మచేత నన్ను నింపవా అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మన చేతులను పైకి చాపుదాం. అందరూ మన చేతులను పైకి చాపి రెండు చేతులను పైకి చాపి మనం పైకి చాపి ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత నింపవా. రెండు చేతులు ప్లీజ్
మన రెండు చేతులు పైకి చాపి, ప్రభువా నన్ను నీ పనిముట్టుగా నన్ను వాడుకోవా, ఆత్మపూర్ణునిగా నన్ను చేయవా. అయ్యా, నేను రక్షించబడ్డాను, నా భర్తను రక్షించడానికి సహాయం చేయవా. నేను రక్షించబడ్డాను, నా భార్య రక్షించబడ్డానికి సహాయం చేయవా. మేమిద్దరం రక్షించబడ్డాం, నా బిడ్డలు రక్షించబడ్డానికి సహాయం చేయవా. మేమిద్దరం, మా పిల్లలు రక్షించబడ్డారు ప్రభు, మా అన్నదమ్ములు రక్షించబడ్డానికి సహాయం చేయవా. మేమందరం రక్షించబడ్డాం, మా ఇరుగువారు పొరుగువారు రక్షించబడ్డానికి సహాయం చేయవా. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపవా. ఆత్మ నొసగుమయ, ఆత్మ నొసగుమయ, పావనాత్మ నొసగుమయ, శుద్ధాత్మ దేవ, శుభముల దాత, ఉజ్జీవ నొసగుమయ. మా ప్రభువా, మా నాయన, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. కనుక వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారముగా జీవించగలిగే కృప దయచేయమని, అద్భుతం చేయమని. కనుక ప్రభువా, భారముతో మీ సేవకులమైన మేము విత్తినటువంటి వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా కంచివేయమని దేవా, మా సంఘములోను, సార్వత్రిక సంఘములోను, ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి బిడ్డలందరిలోనూ ఆత్మకార్యం ప్రభువా, ఆత్మకార్యం, దేవుని ఎరిగిన వారు, బలము కలిగి గొప్ప కార్యాలు ప్రభువా, నీ సేవకునికి నీ బలమును వసకుమని 86వ కీర్తనలో 16వ వచనంలో దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆ బలాన్ని ఇచ్చారు ప్రభువా, ఆ బలాన్ని ఇచ్చారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నారు. దేవా, పేతురు రాసినటువంటి పత్రికలో ప్రభువా మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయం 1వ పత్రికలో 14వ వచనంలో ప్రభువా, ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు ధన్యులు అని మీరు సెలవిస్తున్నారు. ఈ సమయంలో అదే ఆత్మ అలనాడు మేడగదిలో ప్రార్థన చేసిన వారి మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మ మా మీదకి దిగి వచ్చింది, మా మధ్యన ఉన్నది ప్రభువా. కనుక దేవునాయన, అలనాడు వారి మధ్యలో చేసిన కార్యాలు మా మధ్యలో చేయడానికి మీరు మీ హస్తాన్ని చాపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేయమని, కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.